నాకైతే కొన్న శవం మీద ఊర్మిళని పెట్రోల్ పోసి తగలబెట్టి తను చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించిందేమోనని అనుమానం. చెప్పు సావిత్రి, నా హెల్ప్ అవసరం లేదు అంటే నేను రావడం మానేస్తాను. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఆపేయండి సార్. ఆపడం మొదలు పెట్టడం సంగతి మాకు తెలుసు. హలో, ఇటు. ఏంటి ఈ చెట్ల మధ్య చేరు? మనుషుల మధ్య చేరనివ్వడం లేదుగా, అందుకని. ఏంటి, ముంబై నుంచి నేను ఎందుకు వచ్చానా అని అంత హడావిడి చేసి నువ్వు ఇలా 1కి 4 సార్లు వస్తున్నావు? ఎక్కువగా కలవటం మంచిది కాదు కదా. ఆ విషయం నాకు తెలుసు. అక్కడ ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది చెప్పాలనే వచ్చాను. ఏంటా ప్రాబ్లం? సావిత్రికి నువ్వు చనిపోలేదేమో అని అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ నేరుగా స్టేషన్కి వెళ్ళి ఊర్మిళ చావు మీద నాకు అనుమానం ఉందని కంప్లైంట్ కూడా ఇచ్చేసింది. అంత దూరం ఎందుకు వెళ్ళనిచ్చా? ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? మేనేజ్ చేద్దామని వెళ్లే లోపే కంప్లైంట్ కూడా ఇవ్వడం అయిపోయింది. కంప్లైంట్ స్టేషన్లో ఉండడం అంత మంచిది కాదు. ఖర్చైనా పర్వాలేదు, ఆ కంప్లైంట్ రికార్డ్స్లో ఉండకూడదు. ఆ ప్రయత్నం అయింది. రాజు అని వాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నాడు. వాడిని డీల్ చేయడం కష్టం. కష్టం ఉండదు, ఖరీదు ఉంటుంది. ఎంత కొంత ఇచ్చి కొనే. వాడిని చూస్తే నీకే అర్థమవుతుంది. నీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ పృథ్వీ కంటే డేంజర్లా ఉన్నాడు వీడు. నీ కేసుని అంత ఈజీగా వదిలేలా లేడు. నా జాగ్రత్తలో నేనుంటాను, నువ్వు జాగ్రత్త. నా కేసు ముందుకు జరిగే కొద్దీ నీ సావిత్రికి నువ్వు దూరం అవుతున్నట్టే లెక్క. సావిత్రికి దూరం అయ్యే పరిస్థితి వస్తే చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చుంటాననుకుంటున్నావా? ఎంత దూరమైనా వెళ్తాను. సమస్య దగ్గరకు వచ్చాక వెళ్ళటం కాదు, మనం ఎదురెళ్ళటం మంచిది. మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? సావిత్రి నీ చావును అనుమానించిందంటే అది అనుమానం కాదు, నిజమని చెప్పగలిగేది ఆ ఓబులేష్ గాడు. ఇంటి కుక్క, వాడితో ప్రాబ్లమే ఉంది. ప్రాబ్లమే వాడు. వాడు సావిత్రికి దొరికినా రాజుకు దొరికినా మనం ఫుల్గా బుక్ అయిపోతాం. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఆ ఓబులేష్ గాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగే చంద్ర, ఇది సమస్య అని తెలియగానే దాన్ని అక్కడే తీసేయాలి. లేదంటే క్యాన్సర్లా అది అందరినీ మింగేస్తుంది. నేను చూసుకుంటాను.
ఎవరు కావాలి సార్? మేజర్ గారు ఉన్నారా? లేరు సార్. తమరు? మీ సార్ వాళ్ళ ఫ్రెండులే. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు సార్. అవునా, కలిసి చాలా రోజులైంది. ఒక్కసారి కలిసిపోదామని వచ్చాను. నా బ్యాడ్ లక్. ఏమైంది సార్? జేబులో కొన్ని పేపర్స్ పెట్టాను, కనిపించట్లేదు. ఎక్కడైనా పడిపోయాయేమో చూడండి సార్. సార్ అక్కడ పడిపోయినట్లున్నాయి సార్. ఆ, అవే. సార్ ఆగండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. ఇవ్వండి సార్. థ్యాంక్స్. ఈసారి ఎప్పుడైనా వస్తానులే. ఎవరూ లేరంటున్నావు, ఇల్లు జాగ్రత్త. అలాగే సార్. రిసిప్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ముంబైలో జరిగినట్టున్నాయి. ఊర్మిళ చనిపోతే ఈ కార్డు ఎవరు వాడుతున్నట్టు? నాకైతే కొన్న శవం మీద ఊర్మిళని పెట్రోల్ పోసి తగలబెట్టి తను చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించిందేమోనని అనుమానం. అంటే సావిత్రి చెప్పినట్టుగా ఊర్మిళ బతికే ఉందా? ఈయన ఊర్మిళ గురించి ఎక్కడ ఒక్క విషయం కూడా రాయలేదేంటి? సార్ మీరా? రండి సార్. ఓకే, కూర్చోండి సార్. ఓ థ్యాంక్ యూ. మీ విషయం మా సార్కి ఇన్ఫార్మ్ చేశాను. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చెయ్యన్నారు. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ థ్యాంక్స్ మీరు మా సార్కి చెప్పాలి. అవును, ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర అనుమానాలేనా, ఆధారాలేమైనా ఉన్నాయా? నా సొంతంగా నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఊర్మిళ చనిపోయిన అదే రోజు రాత్రి 10 గంటలకి ముంబై వెళ్లే ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకుంది. అవునా? ఆ డీటెయిల్స్ మీకెక్కడ దొరికాయి? తన పెన్ డ్రైవ్లో ఉన్నాయి. నా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడతాయి. మీ దగ్గరున్న ఆధారాలు ఇవ్వగలరా? తప్పకుండా. సార్, పెన్ డ్రైవ్. ఓకే, ఎప్పటికప్పుడు కేసులో డెవలప్మెంట్స్ గురించి మా సార్తో పాటు మీకు తెలియజేస్తాను. వస్తానండి. ఓకే సార్. అవును, చంద్రశేఖర్కి ఈ కేసులో ఎందుకు ఇంట్రెస్టు? ఆయన చాలా రోజులుగా మాకు బాగా కావలసిన వ్యక్తి. ఒక రకంగా మా శ్రేయోభిలాష్ అనుకోండి.
మా వారిని జైలు నుంచి విడిపించడానికి ఆయన నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అవునా? అతను నన్ను ఆఫీస్లో కలిశాడు. ఆ విషయం నాతో చెప్పలేదే. దేని గురించి కలిశారండి? ఈ కేసు గురించే. ఓ, ఈ కేసు గురించా? త్వరగా ఏదో ఒకటి తేల్చుండని చెప్పడానికి వచ్చుంటారు. లేదు, తను ఈ కేసుని ఎందుకు... నమస్తే సార్. నేను ఆఫీస్కి వద్దాం అనుకున్నాను సార్. లక్కీగా మీరే కనిపించారు. సార్ మీ గురించే చెప్తున్నారు. అవునా? ఏం సార్, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? జరుగుతుంది. మీరు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారంటే అయిపోతుందిలేండి. ఈలోపు ఒక 2 days ఆగండి. నా సైడ్ నుంచి నేను కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు ఇస్తాను. ఏంటవి? ఇస్తానుగా, చూద్దురు గాని. ఓ 2 days ఆగండి. షూరా? 100% సార్. చూస్తాగా. ఓకే సావిత్రి గారు, మళ్ళీ కలుస్తాను. ఈ కేసు గురించి మీరు కలిశారని ఏదో చెప్పబోయేంతలో మీరే వచ్చారు. ఆ సార్ని కలిసారా? కలిసాను. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఫాలోఅప్ చేయాలి కదా, అందుకే వెళ్ళాను. కాదంటూ ఆయన ఇంకేదో చెప్పబోయారే. అంటే కొంచెం ఎమోషనల్గా మాట్లాడానులే. సత్య గురించి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం చెప్పబోయి ఉంటాడు. నా గురించి ఆలోచించేది చాలక నా భర్త గురించి ఆలోచిస్తున్నారు. మా కోసం ఇంత చేస్తున్న మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. తీర్చుకునే అవకాశం తొందరలోనే వస్తుందిలే సావిత్రి. ఆ అభిలేష్ గురించి ఏమైనా తెలిసిందా? వాడి గురించే తిరిగి తిరిగి వస్తున్నాను. ఒంటి మీద డ్రెస్సులు మార్చినట్లు ఇళ్ళు మారుస్తున్నాడు. ఆ తాగుబోతు విధవ ఎక్కడ తాగి తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. అవును, 2 రోజుల్లో ఏదో ఆధారాలు ఇస్తానని ఆ సార్తో చెప్పారు. అదే ఓబ్లేషన్ పట్టుకుంటే ఇంకా మంచి ఆధారాలు దొరుకుతాయి కదా, అదే చెప్పాను. కానీ వాడు దొరకటం లేదు కదా. దొరకట్లేదని వదిలేస్తావా? ఈ 2 daysలో ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి. నేనెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఉంటాను సావిత్రి. అయ్యి బాబాయ్, సమయానికి వచ్చాను కాబట్టి ఖండం గడిచింది. జాన్, ఇలారా. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయి. ఎస్ సార్. హలో, దిస్ ఇస్ రాజు ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నాకు మీ ఎయిర్లైన్స్లో జర్నీ చేసిన ఒక ప్యాసింజర్ డీటెయిల్స్ చెప్తాను. ఆ ప్యాసింజర్ జర్నీ చేసిందో లేదో చెప్పాలి. షూర్. డీటెయిల్స్ చెప్పండి. మిస్ ఊర్మిళ, ఏజ్ 22, ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. ఎస్,
ఆ రోజు ఆ ప్యాసింజర్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళారు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? నో థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఈ పెన్ డ్రైవ్లో ఊర్మిళ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. వీటిని వాయిస్ అనలైజేషన్ వింగ్స్కి పంపించి ఈ వాయిస్కు దగ్గరగా ఉండే అన్ని కాల్స్ ట్రేస్ చేసి ఈ వాయిస్తో ఎక్కడి నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్తున్నాయో ట్రేస్ చేయమను. ఎస్ సార్. అయ్యో బాబోయ్, మా ఇంటి కప్పేది బాబోయ్. ఈ మధ్య తాగితే ఒళ్ళు తట్టుకోలేకపోతుంది. బ్యాండ్ మార్చేయాల. అయ్యో, అంతకీ నా పోనేది. మందులో కూడా మన బుర్ర బాగానే పనిచేస్తుంది. ఫోన్ని జాగ్రత్తగా దాచిపెట్టింది. ఓషో, ఆగిపోయింది. ఓర్ నాయనోయ్, నా పిల్ల ఎన్నిసార్లు ఫోన్ చేసిందేంది? ఇప్పుడు తిరిగి చేసానా ముక్కు మొన్నగా తిట్టుద్ది, లేదా డబ్బులు అడుగుద్ది. చీట్లు తినే ఓపిక లేదు, డబ్బులు లేవు. మళ్ళీ మోగిందేటి? అమ్మో సావిత్రమ్మ తల్లి, ఈ తల్లి ఫోన్ చేసిందేటే? అడగకుండానే ఆ రోజు అన్ని విషయాలు చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు చేసిందే? పాపం, ఉచితంగా అన్నీ చెప్పేశానని జాలిపడి డబ్బులు ఇవ్వటానికేమో. ఓ బ్లేషు, ఎక్కడున్నావు? తాగుబోతోని నేనే ఉంటాను తల్లే. నా గురించి దేనికిలే గాని ఫోన్ చేసేవిందమ్మా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దానికేం భాగ్యం తల్లే, అట్టాగే మాట్లాడు. ఫోన్లో మాట్లాడే విషయం కాదు, నేరుగా మాట్లాడాలి. ఎక్కడున్నావు? నేనా? నేనున్న చోటికి నువ్వు రాలేవులే తల్లే. ఏ ఏరియాలో ఉన్నావో చెప్పు. ఉప్పల్గూడలో ఉన్నాను తల్లి. సరే, అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడికి రా. అట్లాగేనమ్మా. త్వరగా రా, నేను వచ్చేస్తాను.
మే కమిన్ సార్. కమిన్. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఎనాలిసిస్ వింగ్ నుండి రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఊరిలో వాయిస్ మన నార్సింగ్ ఏరియాలో సెల్ టవర్ నుండి మాట్లాడుతున్నట్టు డిటెక్ట్ అయింది సార్. వాట్? మనిషేమో ముంబైలో, వాయిస్ ఏమో హైదరాబాద్లోనా? ఏంటి సార్? నీకు అర్థం కాదులే. అర్జెంటుగా ఆ ఏరియా ఇన్స్పెక్టర్ లైన్లో తీసుకుని కొత్తగా ఆ సరౌండింగ్స్లోకి రెంట్కి ఎవరు వచ్చారో, కొత్త వ్యక్తులు ఎవరు తిరుగుతున్నారనేది ట్రేస్ చేయమను. అలాగే సార్. ఈ కేసు విషయంలో మనం బెస్ట్ పోలీస్ ఆఫీసర్గా అవార్డు తీసుకోవాలి. మన పని మనం చేస్తే అవార్డ్స్ మన్నే వెతుక్కుంటూ వస్తాయి సార్. ఈ డైలాగు పృథ్వీ సార్దిలాగా ఉంది. అవును సార్. ఆ సార్ చెప్పిందే మీకు చెప్పాను సార్. పై అధికారుల్ని గౌరవించాలని కూడా ఆ సారే చెప్పుంటారు కదా. చెప్పారు సార్. నువ్వు అది ఫాలో అవ్వు. ముందు ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఏదో టైంలో వస్తాము, అర్జెంటుగా డీటెయిల్స్ గ్యాదర్ చేయమను. అలాగే సార్. పృథ్వీ సార్ వచ్చేలోపు ఈ కేసు సాల్వ్ చేసి శబాష్ నా పేరు నిలబెట్టామనిపించుకోవాలి. కమాన్ ఫాస్ట్. ఎస్ సార్. ఎవరు మీరు? రాజు, క్రైమ్ బ్రాంచ్.